హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్ ఫ్రై. ఒక్కసారి ఈ చికెన్ ఫ్రైని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మంచి స్పైసీగా అదిరిపోతుంది ఈ చికెన్ ఫ్రై. టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నేను అందులోకి సాల్ట్, పసుపు వేసి వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు చికెన్లోకి సాల్ట్, పెరుగు కొద్దిగా వేసుకోవాలి, మిర్చి పొడి, పసుపు కొద్దిగా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చికెను మసాలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంఫ్ వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్టే చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇవి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బాగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి, ఉల్లిపాయలు మొత్తం బాగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మసాలాలు వేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలు పొడి చేసుకొని పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసాక చికెన్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి మీద నిమ్మరసం వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. కొద్దిగా చల్లారాక నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు చికెన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అంత బాగుంటుంది. ఇలా చేసుకున్న గార్లిక్ ఫ్రైని నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయతో తినండి, అదిరిపోతుంది టేస్ట్. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చింది కదూ? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.